హే కనెక్టెడ్ ఫ్యామిలీ. మూవీస్లో ఎప్పుడూ మనుషులకి మాత్రమే కాదు, కొన్నిసార్లు యానిమల్స్ అండ్ బర్డ్స్ కూడా క్యారెక్టర్స్ లాగా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ జస్ట్ అలా కనిపించడం మాత్రమే కాకుండా వాటి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ కూడా ఉంటుంది. వాటి వల్ల స్టోరీలో పెద్ద ఇంపాక్టే ఉండొచ్చు. సమ్ టైమ్స్ స్టోరీ అంతా కూడా వాటి సెంట్రిక్ గానే రన్ అవుతుంటాయి. సో అలాంటి బెస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఉన్న యానిమల్స్ అండ్ బర్డ్స్ సీన్స్ అండ్ మూవీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్ఆర్ మూవీలో టైగర్ కి మంచి ఇంపాక్ట్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్సే ఉంది. స్టార్టింగ్ లో భీమ్ ని చేస్ చేయడం అండ్ అటాక్ చేయడం, ఆ ఎపిసోడ్ అంతా నిజంగా గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంటుంది. భీమ్ ఆ పులికి మత్తు మందు ఇచ్చి దగ్గర తీసుకొని తమ్ముడు అని చెప్పే డైలాగ్ అండ్ అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టోటల్ గా ఆ ఫ్రేమ్ ని చూస్తే ఒక లార్జర్ దెన్ లైఫ్ ఫీలింగ్ వస్తుంది. ఇక భీమ్ దాన్ని సీక్రెట్ గా ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు అంతగా రికగ్నైజ్ చెయ్యం, బట్ దాని యొక్క పే ఆఫ్ మనకి ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ లో చూపించిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది భీమ్ దాన్ని తన పర్సనల్ మిషన్ కోసం పోషిస్తున్నాడు అని. అండ్ ఇండియాస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ సీన్స్, భీమ్ అండ్ ఆ యానిమల్స్ అన్ని కలిసి ట్రక్ నుండి జంప్ చేసే సీన్. భీమ్ ని టైగర్ లాగా సింబాలిక్ గా చూపించారు. అండ్ నెక్స్ట్ అది బ్రిటిషర్స్ మీద అటాక్ చేయడం, తర్వాత రామ్ కూడా తన దారిలో ఎవ్వరు అడ్డొచ్చినా పట్టించుకొని స్వభావంతో పులికి పంచ్ ఇచ్చే సీన్. ఓవరాల్ గా స్క్రీన్ మీద టైగర్ ఉన్న సీన్స్ అన్ని ఆడియన్స్ కి ఒక బిగ్గర్ ఇంపాక్ట్ ఇస్తాయి. మగధీరా మూవీలో హార్స్ కి చాలా స్పెషల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అది కూడా మూవీలో వన్ ఆఫ్ ది ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ అనే చెప్పాలి. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కాబట్టి హార్స్ ఉండాలి కదా అని జస్ట్ ఫార్మాలిటీ కోసం పెట్టినట్టు కాకుండా దానికి కూడా బాద్షా అనే ఒక పేరు పెట్టి ఫ్లాష్ బ్యాక్ లో దానికంటూ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. భైరవ శాండ్ లో ఇరుక్కున్నప్పుడు ఎలా సేవ్ అవుతాడని టెన్షన్ తో చూస్తుంటాం, బట్ తనకి బాద్షాకి మధ్యలో ఉన్న పవర్ఫుల్ బాండ్, ఆ కనెక్షన్ అండ్ ఆ అండర్స్టాండింగ్ ని ఆ ఒక్క సీన్ తో మనం విట్నెస్ చేయొచ్చు. ఒక్కసారిగా భైరవ బాద్షా అని పిలవగానే అది వెంటనే ఎగరడం, భైరవాకి ఆ బెల్ట్ ని ఇవ్వడం అండ్ తర్వాత భైరవాని బయటకు లాగడం, టోటల్ గా ఆ సీన్ అంతా ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. భైరవ మళ్ళీ బతకడానికి కారణం ఆ హార్సే అని అనుకోవచ్చు. ఇలా మగధీరా మూవీ అంతా హార్స్ కి ఒక రాయల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. బలగం మూవీలో అయితే ఆల్మోస్ట్ స్టోరీ సెంట్రల్ థీమ్ అంతా కూడా కాకి చుట్టే తిరుగుతుంటుంది. కొమురయ్య అనే పెద్ద మనిషి ఆత్మశాంతి కోసం చేసే ఆ కార్యక్రమంలో ట్రెడిషనల్ రిచువల్స్ ప్రకారం కాకి పిండ ప్రసాదాలు పెడతారు. అది వచ్చి తింటే ఆ వ్యక్తి ఆత్మశాంతి అవుతుందని నమ్మకం. బట్ తన ఫ్యామిలీలో మిస్ అయిన ఆ ఎమోషన్స్, ఆ వాల్యూస్, బాండింగ్ లేని రిలేషన్స్ వల్ల ఏ కాకి దగ్గరికి రాదు. అసలు నిజంగా వస్తుందా రాదా, తింటుందా లేదా అనే సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. బట్ ఫైనల్ గా ఫ్యామిలీ అంతా కలిసిపోయి రిలేషన్షిప్ వాల్యూ తెలుసుకొని వాళ్ళ తప్పులని రియలైజ్ అయ్యి అందరూ కలిసి పెట్టినప్పుడు ఆ కాకులు దగ్గరికి వచ్చి తింటాయి. క్లైమాక్స్ లో ఆ ఫోక్ సాంగ్ లో చెప్పే మెసేజ్ అండ్ అందరూ కలవడం, ఆ కాకులు అనుకున్నట్టు రావడం, ఆ టోటల్ సీన్ అంతా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇలా బలగం మూవీలో కాకి ఒక ఇంపార్టెంట్ స్క్రీన్ ప్రెజెన్సే ఉంది. అండ్ నెక్స్ట్ విరూపాక్ష మూవీలో కూడా కాకి స్క్రీన్ ప్రెజెన్స్ ని చూడొచ్చు. మూవీలో కాకిని బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ లాగా బాగా వాడుకున్నారు. మూవీ జానర్ కూడా ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాబట్టి త్రూ అవుట్ ద మూవీ ఆ కాకుల అరుపులు విన్నప్పుడు, ఆ క్లోజ్అప్ షాట్స్ చూస్తున్నప్పుడు మనకి ఒక ఈరీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఆ కాన్సెప్ట్ మూడ్ కూడా ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. దేవి మూవీలో స్నేక్ జస్ట్ సైడ్ క్యారెక్టర్ లాగా కాకుండా అసలైన లీడ్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది. నాగలోకం నుండి భూమి మీదకి వచ్చిన నాగకన్యలు గ్రహణం కంప్లీట్ అయ్యేలోపు తిరిగి వెళ్లిపోవాలి, కానీ దేవి మాత్రం భూమి మీదే స్టక్ అయిపోతుంది. తర్వాత ఒక సుశీల అనే అమ్మాయిని కాపాడడానికి తనకి పెళ్లి చేసే అంతవరకు మనిషిలాగా తిరుగుతుంటుంది. అండ్ క్లైమాక్స్ లో పంచనాగులాగా మారి తనను సేవ్ చేసే సీన్ మోస్ట్ పవర్ఫుల్ గా ఉంటుంది. ఈమెను చూడగానే నిజంగానే స్నేకే గుర్తొస్తుంది. అంతలా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. నెక్స్ట్ కార్తికేయ మూవీలో అయితే స్నేక్ ని మనకి ఓపెనింగ్ సీన్ నుండే చూపిస్తారు. కార్తికేయ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ స్టోరీ అంతా కూడా ఆ గుడి చుట్టే తిరుగుతుంటుంది కాబట్టి స్నేక్ అనే ఎలిమెంట్ ని ఆ థీమ్ కి ప్రాపర్ సబ్జెక్ట్ లాగా వాడుకున్నారు. గుడిలో ఉన్న వాల్యుబుల్ డైమండ్ ని కార్పొరేట్ వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఊళ్ళో మనుషులు ఉంటే కుదరదని ఊరిని ఖాళీ చేయించడానికి వాళ్ళు స్నేక్ ద్వారా జనాల్లో భయాన్ని పుట్టించడానికి ట్రై చేస్తారు. తర్వాత ఆ ప్రాసెస్ లో కార్తికేయ స్నేక్ రియాక్షన్స్ వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుంటాడు.
ఊళ్ళో జరిగిన డెత్స్ అన్నిటికీ రీజన్ స్నేక్ కాదని అర్థమవుతుంది. సేమ్ కార్తికేయ 2 మూవీలో కూడా కార్తికేయ స్నేక్ యొక్క సెన్సెస్ ని కంట్రోల్ చేయడం అండ్ దానికి క్లైమాక్స్ లో పే ఆఫ్ ఇవ్వడం చూడొచ్చు. చంద్రముఖి మూవీలో కూడా స్నేక్ కి స్పెషల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. ఆ డోర్ చూస్తేనే చాలా స్కేరీగా ఉంటుంది. అయితే ఇందులో నిజమైన స్నేక్ కాకుండా గంగలో ఉన్న చంద్రముఖికి మెటాఫారికల్ గా ఒక విజువల్ రిప్రజెంటేషన్ లాగా స్నేక్ ని చూపించారు. క్లైమాక్స్ లో గంగ తన సైకలాజికల్ కండిషన్ నుండి అండ్ చంద్రముఖి ఆ ఇంటి నుండి ఫ్రీ అయినట్టు సింబాలిక్ గా ఒక పెద్ద స్నేక్ ఆ విల్లా నుండి బయటకు వెళ్తున్నట్టు చూపించారు. రీసెంట్ గా హిట్ 3 మూవీలో కూడా వల్చర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ని చూడొచ్చు. స్టార్టింగ్ లో అర్జున్ సర్కార్ ఎంట్రీలో ఒక స్వాగ్ కోసం ఆ ఫ్రేమ్ లో జస్ట్ అలా చూపించారు అనుకుంటాం. బట్ దాని ఇంపార్టెన్స్ మనకి మూవీలో ఒక క్రూషియల్ సీన్ అప్పుడు కనిపిస్తుంది. అర్జున్ సర్కార్ సిటీకే హైడౌట్ లో ఉన్నప్పుడు తన లొకేషన్ ని తన టీమ్ మెంబర్స్ కి రేడియో వేవ్ సిగ్నల్స్ ద్వారా ఒక ట్రాన్స్మిటర్ తో షేర్ చేయడానికి చాలా క్లెవర్ గా వల్చర్ ని యూజ్ చేసుకుంటాడు. అప్పుడు మనకి ఆ వల్చర్ కి ఒక వాల్యూ ఉన్న పే ఆఫ్ కనిపిస్తుంది. లియో మూవీలో కూడా హైనాకి మంచి పే ఆఫ్ ఉన్న స్క్రీన్ ప్రెజెన్సే ఉంది. ఇనీషియల్ గా జరిగే ఆ యాక్షన్ సీన్ చూసినప్పుడు చాలా మందికి అసలు ఆ సీన్ దేనికి, జస్ట్ లియో ఇంట్రడక్షన్ లో హై కోసం పెట్టారు అన్నట్టు అనిపిస్తుంది. బట్ దాని పే ఆఫ్ కూడా మనకి మంచి కీ సీన్ లో ఇచ్చారు. లియో దాస్ హ్యారోల్డ్ దాస్ దగ్గర చిక్కుకుంటాడు అండ్ తన మనుషులు లియో ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి లియో ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు తన ఫ్యామిలీ ఎలా సేవ్ అవుతుంది, ఎవరు కాపాడుతారు అని సస్పెన్స్ తో వెయిట్ చేస్తున్న మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీతో ఆల్మోస్ట్ ఒక హీరో లెవెల్ ఎలివేషన్ తో హైనా ఎంట్రీ ఇస్తుంది. ఫైనల్లీ హైనా విలన్స్ నుండి తన ఫ్యామిలీని సేవ్ చేస్తుంది. సో దీని వల్ల స్టార్టింగ్ లో జస్ట్ యాక్షన్ సీన్ లో హై కోసం చూపించారు అనుకున్న హైనాకి మంచి పే ఆఫ్ ఇచ్చి దాని స్క్రీన్ ప్రెజెన్స్ కి వాల్యూ ఇచ్చారు. 777 చార్లీ మూవీలో అయితే చార్లీ అనే డాగ్ అసలైన మెయిన్ క్యారెక్టర్ అనే చెప్పాలి. జస్ట్ పెట్ యానిమల్ లాగా కాకుండా అది ధర్మ అనే అతని లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక తన జీవితాన్ని ఎంతలా ఇంపాక్ట్ చేసింది, లోగా ఉన్న తన లైఫ్ ని ఎలా బ్రైట్ గా పాజిటివ్ గా మార్చింది, ఇలా వాళ్ళిద్దరి మధ్యలో జరిగే జర్నీని మోస్ట్ హార్ట్ టచింగ్ గా చూపించారు. ఒక హ్యూమన్ అండ్ యానిమల్ మధ్యలో ఉన్న బాండ్ ని ఏదో క్యాజువల్ గా చూపించినట్టు కాకుండా పర్సనల్ గా ఎమోషనల్ గా ఒక పెట్ కి ఎంత వాల్యూ ఉంటుందో, మన థాట్ ప్రాసెస్ ని ఎలా పాజిటివ్ గా మారుస్తుందో చూపించారు. అండ్ ఆ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ని చూస్తే యానిమల్ లవర్స్ కి మాత్రమే కాకుండా కామన్ ఆడియన్స్ కి కూడా చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ గోదావరి మూవీలో కూడా కోటిగాడు అనే డాగ్ ఉంటుంది. బేసిక్ గా అది మొరగలేదు, సో చుట్టూ ఉన్న డాగ్స్ దాన్ని ఎగతాళి చేస్తుంటాయి. సో అవన్నీ చూసి విసుగెత్తిపోయి భద్రాచలం వెళ్తే కాస్త చేంజ్ ఉంటుంది, రాముణ్ణి చూస్తే కనీసం గొంతైనా వస్తుంది అని రాజమండ్రిలో ఒక బోట్ లో ఎక్కుతుంది. ఇక తర్వాత చిన్న అనే పిల్లాడితో కనెక్ట్ అవ్వడం, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ ట్రాక్, డాగ్ తన మనసులో అనుకునే మాటలు ఫన్నీగా బయటికి వినిపించడం అండ్ ఫైనల్ గా ధైర్యంగా మొరగడం, ఇలా కోటిగాడు అనే డాగ్ ట్రాక్ అంతా అలా సరదాగా వెళ్ళిపోతుంది. అండ్ ఈ డాగ్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది శేఖర్ కమ్ముల గారే అని ఎంతమందికి తెలుసు? రాజేంద్రుడు గజేంద్రుడు మూవీలో గజేంద్ర అనే ఎలిఫెంట్ రోల్ చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది. లాటరీలో ఏనుగుని గెలుచుకున్న రాజా తనని ఇంటికి తీసుకొచ్చి పెంచుతుంటాడు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం లో దాన్ని పోషించడం కష్టం అని ఫీల్ అయ్యి దాన్ని ఇంట్లో నుండి పంపించడానికి ట్రై చేస్తాడు. కానీ గజేంద్రుడికి రాజా మీద ఉన్న ప్రేమ వల్ల వదిలి వెళ్ళలేదు. ఇక రాజాతో తిరుగుతూ తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇప్పటిలాగా అప్పుడు విఎఫ్ఎక్స్ లేదు కాబట్టి నిజమైన ఏనుగుతోనే సినిమా అంతా షూట్ చేశారు. నిజంగా ఈ విషయంలో మూవీ టీమ్ ని అప్రిషియేట్ చేయాలి. రాజా అండ్ గజేంద్ర మధ్యలో జరిగే ఆ జర్నీ అంతా కూడా ఎంటర్టైనింగ్ గా అట్ ద సేమ్ టైం ఎమోషనల్ గా కూడా ఉంటుంది. ఇలా ఒక హ్యూమన్ అండ్ యానిమల్ రిలేషన్షిప్ సబ్జెక్ట్స్ మన తెలుగులో రావడం చాలా రేర్. నెక్స్ట్ అరణ్య మూవీలో కూడా స్టోరీ అంతా ఎలిఫెంట్స్ చుట్టూ, వాటిని సేవ్ చేసే ప్రాసెస్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ అడవిలో ప్రతి ఏనుగుని కాపాడేదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది.
శ్రీరామదాసు మూవీలో రామచిలుకకి కూడా ఒక ఇంపార్టెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. కమలాకి రామచిలుక నచ్చిందని కంచర్ల గోపన్న దాన్ని తీసుకెళ్లి పంజరంలో బంధిస్తాడు. తర్వాత కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది, దాని నుండి ఎవరు తప్పించుకోలేరు, ఆఖరికి రామదాసు కూడా అని చూపిస్తారు. తర్వాత రామదాసు కూడా ఆ పంజరంలో చిలుకలాగా జైల్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. ఆ చిలుకని బంధిస్తున్న సీన్ కాస్త డ్రామాటిక్ గా ఏదో జరగబోతోంది అనే ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. మురుగరాజు మూవీలో టైటిల్ కి తగ్గట్టుగా లయన్ కి స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఒక ఊళ్ళో రైల్వే బ్రిడ్జ్ కట్టడానికి వచ్చినప్పుడు అక్కడ ఫారెస్ట్ లో ఉండే ఒక సింహం వర్క్ చేయడానికి వచ్చిన ఇంజనీర్ మీద అటాక్ చేసి చంపుతుంది. దీంతో అందరూ భయపడిపోయి ఆ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోతుందని ఆ సింహాన్ని పట్టుకునే రెస్పాన్సిబిలిటీ హంటర్ అయిన రాజుకి ఇస్తారు. ఎలాగో అలా ఒక సింహాన్ని రాజు చంపేసిన తర్వాత అక్కడ ఒకటి కాదు 2 ఉన్నాయని తెలుస్తుంది. అలా ఎండింగ్ లో ఆ లయన్ ఊరి వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అండ్ రాజు కూతురు కూడా ఆ లయన్ దగ్గర చిక్కుకుంటుంది. కానీ ఫైనల్ గా రాజు తనని తాను సేవ్ చేసుకునే ప్రాసెస్ లో దాన్ని కూడా చంపేస్తాడు. ఇలా త్రూ అవుట్ ద మూవీ లయన్ ఉన్న సీన్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆ మూవీలో ఫిష్ కి కూడా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. నాలా అనే షెఫ్ అండ్ ఆ ఫిష్ మధ్యలో జరిగే ఆ ట్రాక్ కాస్త క్రియేటివ్ గా అండ్ ఫన్నీగా ఉంటుంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కాళీకి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉండడం వల్ల తను నేచర్ తో అండ్ యానిమల్స్ తో మాట్లాడుతున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకుంటుంది. సో దానికి సింబాలిక్ గా ఈ మాట్లాడుతున్న ఫిష్ ట్రాక్ ని పెట్టారు. ఆ ఫిష్ కి వాయిస్ ఓవర్ ఇచ్చింది నాని గారు అని అందరికీ తెలిసిందే. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నాని. నేను చెప్పినది కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో మంకీకి కొంత స్క్రీన్ ప్రెజెన్సే ఉన్నా కూడా చాలా వాల్యూ ఉంటుంది. మాంత్రికుడు అయిన మహాద్రష్ట ఇంద్రజ దగ్గర నుండి తన రింగ్ ని ఒక పాపతో హిప్నోటైజ్ చేసి తెప్పించుకున్న తర్వాత ఆ రింగ్ ని తీసుకున్న టైంలో అక్కడ ఉన్న ఒక కోతి దాన్ని తనకి దక్కకుండా తీసుకెళ్లి ఆంజనేయుడి విగ్రహం దగ్గర కుంకుమ ప్లేట్ లో పడేస్తుంది. ఒకవేళ గనక ఆ కోతి ఆ రింగ్ ని తీసుకోకపోయి ఉండుంటే ఆ పవర్స్ అన్ని మాంత్రికుడికి వచ్చేవి అండ్ దానివల్ల కంప్లీట్ స్టోరీయే మారిపోయేది. నెక్స్ట్ హనుమాన్ మూవీలో కూడా కోటి అనే మంకీకి ఒక స్పెషల్ ఇంపార్టెన్సే ఉంది. హనుమంతు మైఖేల్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆ రుధిరమణిని తీసుకొచ్చి ఇస్తుంది. దాని వల్ల మళ్ళీ హనుమంతుకి పవర్స్ వచ్చి గెలుస్తాడు. అండ్ ఆ కోటి అనే కోతికి రవితేజ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఛత్రపతి మూవీలో ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒక అండర్ వాటర్ షార్క్ సీన్ ని చూడడం, ఒక లీడ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లో ఇలా షార్క్ తో సీన్ పెట్టడం నిజంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ రీసెంట్ గా వచ్చిన దేవరా మూవీలో కూడా ఇలాగా ఒక షార్క్ తో జరిగే యాక్షన్ సీన్ ని చూడొచ్చు. నైట్ లో ఫుల్ మూన్ ముందు షార్క్ తో వర ఎగిరే సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రేమ్స్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ఇప్పటి వరకు చెప్పుకున్నవాడిని ఒక లెవెల్ అయితే ఇది అన్నిటికంటే నెక్స్ట్ లెవెల్. డైనోసర్ కాదు, లయన్ కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఈగ. ఎప్పుడైనా మన తెలుగు సినిమాలో ఇన్ఫాక్ట్ ఇండియన్ సినిమాలో ఒక ఈగని హీరో లాగా చూస్తామని ఎక్స్పెక్ట్ చేశామా? బట్ రాజమౌళి గారు మేడ్ ఇట్ పాసిబుల్. ఒక మనిషి తన ప్రేమని గెలిపించుకోవడానికి మళ్ళీ ఈగలాగా పుట్టడం, తను ప్రేమించిన అమ్మాయిని కలవడానికి, కలిశాక తను నాని అని అర్థమయ్యేలా చెప్పడానికి పడే ఆ స్ట్రగుల్ అండ్ తనతో కలిసి చేసే ఆ జర్నీ, ఫైనల్ గా మళ్ళీ తన లైఫ్ నే సాక్రిఫైస్ చేసి విలన్ నుండి కాపాడడం నిజంగా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. మూవీ చూస్తున్నప్పుడు అది ఒక ఈగ అనే థాట్ కూడా మైండ్ లో ఉండదు. అది మాట్లాడకపోయినా, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనపడకపోయినా దాని ఇంటెన్షన్స్ మనకి ఈజీగా అర్థమవుతాయి అండ్ ఆ ఎమోషన్ తో కూడా మనం పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతాం. ఇలాగే బాహుబలిలో బుల్ ఫైట్ సీన్, డమరుకంలో నంది సీన్, అఖండాలో బసవా సీన్, సత్యం సుందరంలో బుల్ సీన్ మంచి హై ఇస్తుంది. ఇంకా ఇలాగే ఎన్నో మూవీస్ లో యానిమల్స్ కి, బర్డ్స్ కి ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ని చూడొచ్చు. జస్ట్ మనుషులతో మాత్రమే కాదు, యానిమల్స్ తో కూడా ఆడియన్స్ కి ఒక హై ఫీలింగ్ ఇవ్వచ్చు అని ఈ సీన్స్ ప్రూవ్ చేశాయి. ఇలాంటి యూనిక్ అండ్ క్రియేటివ్ అటెంప్ట్స్ చేసినందుకు మేకర్స్ ని కూడా డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఇంకా ఇలాంటి ఎన్నో సీన్లు రావాలి, ఎన్నో సీన్స్ మనం ఎక్స్పీరియన్స్
చెయ్యాలి అని కోరుకుంటూ మీకు నచ్చిన యానిమల్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఈ లిస్ట్ లో మిస్ అయినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.